సర్వశక్తిమంతుడైన యేసయ్య నామంకే మహిమ కలుగునుగాక. ప్రియమైన ముస్లిం సహోదరులకు మరియు యేసుక్రీస్తే దేవుడని తెలుసుకొని క్రైస్తవ్యంను స్వీకరించిన ముస్లిం సహోదరులకు మరియు క్రైస్తవ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసుకుందామండి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి వ్యక్తులమో మనకు తెలుసు. మనం బయటికి ఈ శరీరానికి అందంగా కనబడాలని ఎన్నో ఆకర్షణీయంగా మరి పౌడర్లు అయితేనేమి, మరి సువాసనగా ఉండాలని మరి సెంట్లు అయితేనేమి, అదేవిధంగా మంచి బట్టలను అయితేనేమి మనం ధరించుకొని ఇతరులకు మనం చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాం. కాకపోతే మన హృదయం వాళ్ళకు కనపడదు. మనం కనపడే దాన్ని బట్టి వాళ్ళు మనల్ని వీళ్ళు మంచిగా ఉన్నారు కదా అని అనుకుంటారు. కానీ మంచిగా ఉండాల్సింది మనం ఎక్కడ? ముందుగా హృదయంలో. మన హృదయంలో మంచితనం ఉండాలి. అవతల వ్యక్తి మీద జాలి, దయ, గుణం, అదేవిధంగా ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులను క్షమించేటువంటి స్వభావం కలిగి ఉండాలి. ప్రేమైన యేసుక్రీస్తు పిల్లలారా, మనమందరము కూడా ఏ విధంగా దేవుణ్ణి చేరుకోగలమంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలండి. ఈ శరీరం ఏ విధంగా అయితే ఒక 2 రోజులు 3 రోజులు స్నానం చేయలేకపోతేనే ఒక బ్యాడ్ స్మెల్ ఏ విధంగా అయితే వస్తుందో, చెడ్డ వాసన ఏ విధంగా అయితే ఈ స్మెల్ నుంచి వస్తుందో, చెమట వాసన ఇతరులకు అసౌకర్యంగా మనకే అసౌకర్యంగా ఉండేటువంటి స్మెల్ ఏ విధంగా అయితే వస్తుందో అది రాకూడదని మనం ప్రతిరోజు కూడా స్నానం చేస్తూ ఉంటాం. సో మన హృదయానికి కూడా స్నానం అనేది చాలా అవసరం. అది ఏ స్నానం అంటే వాక్యంతో మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఇక్కడ మన శరీరానికి అయితే మంచి సువాసన గల సబ్బులను మనం వాడవచ్చు. అవి వాటికున్న సువాసన మన శరీరానికి అందిస్తాయి. కానీ మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలంటే అది కేవలం వాక్యం మాత్రమే దాన్ని శుద్ధీకరించగలదు. కాబట్టి మనం ఎట్టివారమై ఉన్నారో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మనకు జీవితాలు మనకు తెలుసు. కాబట్టి మన హృదయం దేవునికి ఎల్లప్పుడూ కూడా మంచిగా ఉండాలి. మన హృదయంని శుద్ధి చేసుకోవాలి. ఒకానొక చోట దేవుడు అంటారు, చిన్నపిల్లలను నా దగ్గర రానివ్వండి, పరలోక రాజ్యం ఇట్టి వారిదై ఉందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. ఎందుకు అట్టు వారిదని చెప్పినాడు అంటే మళ్ళీ ఇంకొక మాట కూడా అంటాడు, ఏమని, పిల్లల లాంటి స్వభావం కలిగిన వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని ఒక చోట అంటాడు. ఎందుకంటే పిల్లలకు వాళ్ళని చూసినట్లయితే మనము ఎటువంటి కల్మషం ఉండదు. వారి చిరునవ్వులో కానీ, వారి యొక్క కోపంలో కానీ, వారి యొక్క బాధల్లో కానీ ఉండేది ఉన్నట్లే వాళ్ళు బిహేవ్ చేస్తారు, ప్రవర్తిస్తారు. కానీ పెద్దగా అయ్యే కొద్దీ మనకు జ్ఞానం పెరిగి మోసం అంటే ఏమి, ఇతరులను ఏ విధంగా నాశనం చేయాలి, ఇంకా రకరకాలైనటువంటి స్వభావాలు మనలో, చెడు స్వభావాలు, చీకటి సంబంధమైన స్వభావాలు మన హృదయంలో నిండుకొని ఉంటాయి. సో బయటికి మనం ఇతరులకు మంచిగా కనిపించచ్చు. కానీ మన హృదయం సరిగా లేకుంటే అదంతా కూడా వ్యర్థం. ఇక్కడ ఉన్న ప్రజలను మనం మంచిగా వాళ్ళతో ఉండవచ్చు, కానీ దేవుణ్ణి చేరాలంటే మాత్రం దేవుడు మన శరీరాన్ని కాదండి చూసేది. నువ్వు నల్లగున్నా, తెలుపున్నా, ఎరుపున్నా, ఏ రకంగా ఉన్నా కూడా దేవుడు మొదటగా చూసేది మన హృదయాన్ని. మన హృదయం చక్కగా ఉంటేనే అందుని బట్టి మనకు పరలోక రాజ్యం లభిస్తుంది. అంతేగాని నీ రంగును బట్టి, నీ రూపును బట్టి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వీడు తెల్లగా ఉన్నాడు, వీడు పరలోకం పోవాలో, వీడు నల్లగా ఉన్నాడు, వీడు నరకం పోవాలని అటువంటి దేవుడు మన దేవుడు కాదండి. మన రంగుతో సంబంధం లేదు. దేవునికి కావాల్సింది మన హృదయం. మన హృదయం చక్కగా ఉంటే నువ్వు నలుపైన, ఎరుపైన, తెలుపైన ప్రతి ఒక్కరం కూడా ఆయన సృష్టి కాబట్టి ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎప్పుడు మన హృదయం చక్కగా ఉండాలి. మన హృదయం అనేది శుద్ధీకరించుకోవాలి. అనుదినము వాక్యం చేత మనం మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలండి. మనలో ఎన్నో పాపపు స్వభావాలు ఉన్నాయి, ప్రతి ఒక్క మనిషిలో సహజంగా ఉంటాయి. మనం ఒకసారి ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 19వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు. అవి ఏమేమంట? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తుతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు మనకు క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? మీలో ఒకవేళ ఇటువంటి స్వభావం మీలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చేరలేరు? పరలోక రాజ్యం చేరలేరు. ఆ ప్రకారంగా దాన్ని గుర్తుంచుకొని మనం ప్రవర్తించాలండి. జారత్వం అంటే మీకు అందరికీ తెలుసు. పెళ్ళి కాకముందే శరీరాన్ని పాడు చేసుకోవడం, చేయరాని పాపిష్టి పనులు చేస్తూ కామ సంబంధమైన విషయాల్లో పాల్గొంటూ శరీరాన్ని పాడు చేసుకోవడం జారత్వం. సో ఇవన్నీ కూడా మీకు తెలుసు. విగ్రహారాధన, దేవుడు ఒక్కడనే మనం ఆరాధించాలి. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి మనం ఆయన విగ్రహాన్ని కూడా చేసుకోలేదు. అందుకే క్రైస్తవులు ఎక్కడ చూసినా దేవుని చిత్రం ఉన్నా కూడా దానికి ఎవరు మొక్కరు, క్రాస్ ఉన్నా కూడా దానికి ఎవరు మొక్కరు, జస్ట్ గుర్తుగా తలంచుకుంటారు. కానీ నిజమైన క్రైస్తవులు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఏ చిత్రపటాన్ని, ఏ గుర్తును కూడా వాళ్ళు మొక్కరు. హృదయంలో దేవుని తలంచుకొని ప్రార్థన చేయడం వరకే ప్రతి ఒక్క క్రైస్తవులు చేయాల్సిన బాధ్యత. విగ్రహములను చేసుకోకూడదు, మనం వాటికి సాగిలపడకూడదు. ఇది కూడా మీకు తెలిసిందే. అల్లరితో కూడిన ఆటపాటలు ఇప్పుడుండే జనరేషన్లో ఎలా తయారైనారంటే ఈ జబర్దస్త్లు కానీ, ఇంకా టీవీలో వచ్చే అనేక రకాల సీరియళ్ళు కానీ వీటికి బానిసలు అయిపోయి వాటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క మాటలు కానీ, ఆ యొక్క క్యారెక్టర్స్ని కానీ వీళ్ళు ఆనందంతో సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. దయతో అటువంటి స్థితి మీలో ఉంటే అటువంటి పాపిస్ట్ ప్రోగ్రాంలను చూడడం బంద్ చేయండి. మీ ఆత్మ ఖచ్చితంగా చేరాల్సింది పరలోక రాజ్యానికి. మీరు నరకం పోయి నష్టం పోవద్దండి. ఒక్కసారి మీకు ఇక్కడ టైఫాయిడ్ లాంటి జ్వరం వస్తేనే మీరు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడతారో మీకు తెలుసు. అక్కడ ఉండే భగభగమండే నరకం మంటలని మీరు తట్టుకోవాలంటే మాత్రం మీ వల్ల అయితే అస్సలు కాదు, మన వల్ల అస్సలు కాదు. నేనైనా నువ్వైనా ఖచ్చితంగా ఆ నరకపు మంటలను తప్పించుకొని శాశ్వతమైన రాజ్యంలో, ప్రశాంతమైన వాతావరణంలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ దేవదూతల్లో కంటే మనం మంచిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అటువంటి స్వభావం మన నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి మన హృదయంలో ఇవన్నీ కూడా, ఇప్పుడు చెప్పిన ఇవన్నీ లక్షణాలు కూడా ఉంటే ఖచ్చితంగా మనం పోయేది 100% నరకానికే. కాబట్టి ఇలాంటివి ఉంటే మీరు తీసివేసుకోండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. మనం ఇక్కడ 19 నుంచి 21 వరకు చూసుకున్నట్లే ఇవన్నీ శరీర కార్యాలు. శరీరము, మనస్సు రెండు, శరీరము హృదయం రెండు వేరు వేరు అండి. శరీరం ఎప్పుడు కూడా నువ్వు పాపం పనులు చేయి అంటుంది. కానీ మనకు దేవుడు హృదయంలో ఆత్మతో చెప్తుంటాడు, మీరు పాపిష్టి పనులు చేయకూడదు, ఆత్మ సంబంధాలు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల్లోనే మీరు మంచిగా ఉండాలని చెప్తాడు. కాబట్టి 22లో ఇక్కడ 21 వరకు దేవుడు మనకు చెప్పినాడు ఇవన్నీ కూడా ఇటువంటి కార్యాలు చేయకూడదని. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుతున్నాను. మరి దేవుని రాజ్యం ఇలాంటి చేసేవాళ్ళు స్వతంత్రించుకున్నారంట. మరి ఎటువంటి వాళ్ళు స్వతంత్రించుకుంటారంటే ఇక్కడ మనం చూసుకున్నాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని రాజ్యాన్ని చూస్తారు అని. ఆ ప్రకారంగా మత్తయి సువార్త 5:8, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడన్నా దేవుని రాజ్యం అన్నా మనకు అర్థమవుతుంది. దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారని దేవుడు ఉంటాడు. దేవుని చూడాలంటే మనం ఎక్కడ పోవాలా? దేవుని రాజ్యానికి పోవాలా. ఆ దేవుని రాజ్యం పోవాలంటే మన హృదయం ఎలా ఉండాలా? హృదయం శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే మనం ఎక్కడ పోవాలా? దేవుని రాజ్యానికి పోవాలా. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? మనం హృదయ శుద్ధిగా ఉంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించే వాళ్ళముగా ఉంటాము. మరి అలా హృదయ శుద్ధి కలిగి ఉండాలంటే మనం ఇక్కడ చెప్పిన శరీర కార్యాలన్నింటినీ కూడా మనలో ఉంటే జాగ్రత్తగా తీసివేసుకోవాలి. ఇంకా మరి ఎటువంటి వాళ్ళు
ఇంకా ఎటువంటివి మనం కలిగి ఉండాలంటే, అలానే మనము గలతీయులు 5:22 నుంచి మనం చూసుకున్నట్లయితే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఇలా ఉండాలండి. మనం ఇటువంటివి కలిగి ఉండాలి. ఇటువంటివి కలిగి ఉంటే చెప్తున్నాడు 24 వచనంలో, గలతీ 5:24లో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఒకవేళ క్రీస్తు వారమై ఉంటే శరీరంలో మనకు పేటరేగుతున్న ప్రతి కోరికను నశింపచేయాలి. అట్లా నశింపచేసి మన శరీరానికి మన కోరికలను సిలువ వేస్తే తప్ప మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నువ్వు వింటున్న వాక్యం వింటున్న ఎవరైనా కానీ, ఒక తల్లి కానీ, సహోదరు కానీ, చెల్లి కానీ, సహోదరుడు కానీ, అన్న కానీ, తాత కానీ, తండ్రి వయస్సుడైనా కానీ, ఎవరైనా కానీ మీరు బహు జాగ్రత్తగా ఉండండి. మన విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం నరకం పోతే మాత్రం మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దయతో మీరు ఈ మాటల్ని ఆలకించి మీకు హృదయాన్ని సరిచేసుకొని హృదయం శుద్ధి కలిగి ఉండేటువంటి బ్రతుకును మనం కలిగి ఉండాలని, మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుడు మన హృదయాన్ని టెస్ట్ చేస్తున్నాడు, ఖచ్చితంగా మనం పాస్ అవ్వాలని మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. దేని చేత శుద్ధి చేసుకుంటాం? మనం సోప్స్తో శుద్ధి చేసుకుంటామా? సబ్బులతో శుద్ధి చేసుకుంటామా? వాటర్తో శుద్ధి చేసుకుంటామా? నూనెతో శుద్ధి చేసుకుంటామా హృదయాన్ని? దేవుని వాక్యం చేత. మనం వాక్యం చదువుతూ ఉంటే ఇవి తప్పులు, ఇవి చేయకూడదు, మనం ఇలా ఉండాలని దేవుడు మన హృదయంతో మాట్లాడుతాడు. అప్పుడు ఆ వాక్యం ద్వారా ఈ హృదయం అనేది శుద్ధీకరించబడుతుంది. క్రీస్తు యేసు రక్తం ద్వారా మాత్రమే, క్రీస్తు యేసు నామం ద్వారా మాత్రమే ఈ యొక్క హృదయం శుద్ధీకరించబడుతుంది. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు నామంలో మీరందరూ భయము, భక్తి కలిగి మీ యొక్క హృదయాల్ని శుద్ధీకరించుకోవాలని దేవుని పేరిట, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నారు. అట్టి కృపా భాగ్యము, మనం దేవుని రాజ్యంలో పోయేటువంటి కృపను, నరకాన్ని తప్పించుకుని ఆయన రాజ్యంలో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని ఆ పరమదేవుడైన యేసుక్రీస్తు మనకు తండ్రితో, పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ ఉండేటువంటి సహవాసం దేవుని రాజ్యంలో మనకు ఇస్తున్నందుకై యేసుక్రీస్తుకే సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్.